వెల్కమ్ టు పల్లె మోహన్ ఛానల్. మనం ఒక రికార్డు సాధించాలంటే ఎంతో కష్టం. అలాంటి రికార్డును సునాయాసంగా ఒకే రోజులో ప్రపంచ రికార్డును సాధించారు. అది ఎవరో కాదు, హైదరాబాద్ నగరంలోని భారత్ ఆర్ట్స్ వాళ్ళు ఆధ్వర్యంలో ఇటీవల పెద్ద రికార్డును సాధించారు. అదేంటంటే కూచిపూడి నాట్యంలో కొన్ని వేల మంది విద్యార్థులచే ఒక నాట్యాన్ని ఒకే వేదిక పైన ఒక గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. ఆ రికార్డును కూడా సాధించారు వారు. అది విశేషాలు ఏంటంటే, మనము ఒక రికార్డును బద్దలు కొట్టాలంటే చాలా కష్టమైన పని. అలాంటి పనిని భారత్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఒక పెద్ద ఎత్తున ఒక కూచిపూడి నాట్య బృందాన్ని తయారు చేసి ఎంతో కష్టంతో వారు ఒక రికార్డును బద్దలు కొట్టడం జరిగింది. ఆ రికార్డు ఏంటో, ఆ విశేషాలంటో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి మాటల్లోనే, వారి శిష్యులు, గురువులు, వారి తల్లిదండ్రుల మాటల్లోనే విందాం. దుబాయ్ నుంచి అండి. అవునండి. అక్కడి నుంచి వచ్చారా? ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారండి. బాల త్రిపుర సుందరి నృత్య నిలయం అండి. ఎంతమంది వచ్చారండి? మొత్తం 6 స్టూడెంట్స్ వచ్చారండి. లాస్ట్ టైం మహాబృందనాట్యం జరిగినప్పుడు మా పాపను ఒక్కదాన్ని తీసుకొని వచ్చాను. అప్పుడు అనుకున్నాం అందరూ రావాలి ఇలా అని. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగితే 6 పిల్లలు వచ్చారు. 6 పిల్లలు, 6 పేరెంట్స్ కలిసి వచ్చామండి. అంత దూరం నుంచి వచ్చారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా, ప్రౌడ్ గా ఉందండి. ఇండియన్స్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఉంది. ఫస్ట్ గిన్నీస్ రికార్డులో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా గ్రేట్ కదండి. పిల్లలు ఈ ఏజ్ అసలు ఇండియన్స్, తెలుగు వాళ్ళు అని చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి.